ఇక జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి తాము శక్తివంచం లేకుండా కృషి చేస్తానని సాయినాథ్ శర్మ తెలిపారు. ఆలగడ్డలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు సినిమాలో నటించే యాక్టర్ అని, నిజాయితీ అనే పదం ఆయనకు నచ్చదని అన్నారు. వైఎస్ జగన్ తన పరిపాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కొనసాగింపుకే జై కొడుతున్న చంద్రబాబు తీరును పరిశీలిస్తే ఆయా పథకాల ప్రజలు జీవితం ఎలా చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కార్యకర్తలను వాడుకొని కరివేపాకులా విసిరివేయడంలో చంద్రబాబు దిట్ట అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తును బంగారు బాటగా మార్చే మన ఆత్మీయ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేయడం జరిగింది. మొన్న ఆయన ఇచ్చినటువంటి ఈ సీట్ల కేటాయింపు అయితేనేమి, సీట్ల కేటాయింపులో 3 సార్లు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలను కూడా అవసరమైతే మీరు గ్రాఫ్ తక్కువ ఉంది, ప్రజలకు సేవ చేసేటువంటి విధానం మీలో తక్కువ ఉంది అని చెప్పి ప్రజల్లో మీకు అభిమానం కొరవబడిందనే ఉద్దేశంతో పక్కన పెట్టేసి వారి స్థానంలో కొత్త వారిని ఆ స్థానంలో తీసుకొని వచ్చి పోటీ చేసిన విధానం చూస్తే ఎంత ధైర్యవంతుడైతేగా ఎలక్షన్ సమయంలో అక్కడ కంటెస్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేను మార్చి కొత్త ఎమ్మెల్యేని తీసుకొని కొత్తగా ఎమ్మెల్యే పెడుతున్నాడంటే ఎంత ధైర్యవంతుడై ఉంటేనే ఆ విధమైనటువంటి స్థైర్యం ఆయనలో నిలబడి అమలుపరచగలిగినాడు. అటువంటి ధైర్యవంతుడుగా కడప జిల్లా వాసిగా ఉండి యావత్ భారతదేశంలోనే ఎన్నికల సమయంలో ఇటువంటి చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాలి అని రాష్ట్ర భవిష్యత్తును